తమ్ముడి కులాంతర వివాహానికి సహకరించాడని హత్య చేయటం హేయమైన చర్య అని అన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. రంగారెడ్డి జిల్లా ఎల్లంపల్లిలో పరువు హత్యకు గురైన రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ హత్య జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు అన్నారని తెలిపారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు పెడతామని బెదిరించారని తెలిపారన్నారు. నిందితులతో పాటు పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. రంగారెడ్డి జిల్లా ఎల్లంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రాజశేఖర్ను వాళ్ళ తమ్ముడు కులాంతర వివాహం చేసుకున్నాడనేటటువంటి పేరుతో ఆ అమ్మాయి తండ్రి వెంకటేషు తదితరులంతా కలిసి రాజశేఖర్ను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసి తగలబెట్టడం అనేటటువంటి ఘటన జరిగింది. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాళ్ళు మేజర్స్. చట్ట ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకునేటటువంటి హక్కు వాళ్ళకు ఉంది. ఆ రకంగా చట్ట ప్రకారం పెళ్లి చేసుకోవాలని చెప్పి భావిస్తే ఇక్కడ ఉండేటటువంటి స్థానిక పోలీసులు మీరు మైనర్ అనేటటువంటి పేరుతో వీళ్ళని అన్నను తర్వాత తమ్ముడిని కొట్టడం జరిగింది. అక్రమంగా కేసు పెడతానని చెప్పి పోలీసులే బెదిరించడం అనేది నెల రోజుల కిందట జరిగింది. పోలీసులేగిన ఆ రోజే వీళ్ళు చట్టబద్ధంగా వీళ్ళకు పెళ్లి చేసుకునేటటువంటి రైట్ ఉందని చెప్పి రక్షణ కల్పించింటే ఈ హత్య జరిగి ఉండేది కాదు. కానీ వీళ్ళిద్దరినే భయపెట్టి కొట్టడం అనేటటువంటిది అన్నదమ్ములంతా కూడా కొట్టి ఆ రోజే భయపెట్టడం అనే దాంతోనే పోలీసుల పాత్ర కూడా ఈ హత్యకు సంబంధించినటువంటి దాంట్లో ఉంది అనేది స్పష్టమవుతుంది. ఇంటికి వచ్చి రాజశేఖర్ని వెంకటేషే తీసుకెళ్తే ఆ ఘటనకు సంబంధించింది భార్య వెంటనే ఆమె వెళ్ళి పోలీసు వాళ్ళకు తెలియజేస్తే ఆ 2-3 రోజులకు సంబంధించినటువంటి విషయాల్లో విచారణ సరిగా జరపకుండా నిర్లక్ష్యం చేసినటువంటి తీరు కనబడుతుంది. దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగినప్పుడు ఆ స్పాట్ లోనే భార్యను తీసుకెళ్లి కానీ కుటుంబ సభ్యులు కానీ తీసుకెళ్లి చూయించలేదు. పత్రికలు వచ్చిన తర్వాత మరుసటి రోజు మీరు పత్రికల్లో చూడలేదా అని చెప్పి అంటున్నారు పోలీసులు. అంటేనే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ హత్య